సార్ దట్ ఈస్ ద రీజన్ యూ కుడ్ కంటిన్యూ ఫర్ సో లాంగ్ ఇన్ ద కెరియర్. ఈ సినిమాలో నాగార్జున గారు కాదు, అండ్ స్లైట్లీ హీరోయిజం ఉన్న క్యారెక్టర్ కూడా కాదు. చిన్న విలనిష్ టచ్ ఉంటుంది ఫిల్మ్ లో, తర్వాత మళ్ళీ గిల్టీ క్యారెక్టర్ కింద టర్న్ అవుతుంది, లాస్ట్ ఫైనల్ గా సాక్రిఫైజింగ్ రోల్ గా ఎండ్ అయింది సినిమాలో. మీరు ప్రధానంగా ఈ క్యారెక్టర్ ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ యాక్టర్ హూ హస్ డన్ ఎన్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ ద కెరీర్? ప్రధానంగా ఈ క్యారెక్టర్ ని ఎంచుకోవడానికి కారణం శేఖర్ కమ్లానే. ఆయనతో పనిచేయాలి, ఆయన మీద ఉన్న నమ్మకం. ఎందుకంటే ఆయన సినిమాలు అన్నీ చూశాను, ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఐ హావ్ సీన్. ఆయన క్యారెక్టర్స్ ని ఎంత బాగా జస్టిఫై చేస్తారో తెలుసు. ఈ కథ వినగానే నాకు అనిపించింది నాది మెయిన్ క్యారెక్టర్ అని. ఎవ్రీబడి నా చుట్టూ తిరుగుతున్నారని, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. మేబీ స్క్రీన్ ప్లేస్ స్పేస్ ఇంకోళ్ళకి ఎక్కువ ఉండొచ్చు, బట్ దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా. నాకు ఈ కథ వినగానే దిస్ ఇస్ దీపక్స్ ఫిలిం ఫ్రమ్ స్టార్ట్ టు ఎండింగ్. కథ వినగానే అండ్ శేఖర్ చెప్పినప్పుడు కూడా అలాగే చెప్పాడు నాకు. ఈ క్యారెక్టర్ ఆర్క్ చాలా బాగుంది, సో నాకు అది బాగా నచ్చింది. ఇప్పుడు జిమ్ సౌరభ్ గారి ఆర్క్, జిమ్ సౌరభ్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్, బట్ ఇది ఆర్క్ ఒకటే వెళ్తుంది. అలాగే ధనుష్ గారిది ఇట్స్ ఓన్లీ 2. హోమ్లెస్, అక్కడి నుంచి ఎడ్యుకేట్ అవడం, మైండ్ లో ఒక గిల్ట్ కాంప్లెక్స్ కానీ ఇది కానీ అది ఇది సాక్రిఫైజింగ్ కాంప్లెక్స్ కానీ ఏమీ లేదు. ఆ క్యారెక్టర్ వెరీ ఇన్నోసెంట్ క్యారెక్టర్, ఒకటే గ్రాఫ్ లో వెళ్తుంది, సింగిల్ లైన్ లో వెళ్తుంది. నా క్యారెక్టర్ కి శేఖర్ గారు 3 షేడ్స్ ఇచ్చారు యాక్చువల్గా. సో దే 3 షేడ్స్. సో అందుకనే ఈ క్యారెక్టర్ బాగా నచ్చి చెప్పినగానే వెంటనే నేను చేశాను ఈ క్యారెక్టర్. అండ్ ఇట్ ఈస్ ప్రూవింగ్ ఆన్ స్క్రీన్. నాకు వచ్చే కామెంట్స్ కానీ, మీడియా రాసిన కామెంట్స్ కానీ, ఫ్రెండ్స్ చెప్పే కామెంట్స్ కానీ, చూసిన వాళ్ళు కానీ, అండ్ ఫ్యాన్స్ కూడా బాగా ఎంకరేజింగ్ గా ఉన్నారు. అండ్ కింగ్ ఇస్ కింగ్ అంటున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ. చైన్ కింగ్. అండ్ శేఖర్ గారు, మీరు ఈ సినిమాలోని ఇంత పెద్ద బడ్జెట్, ఇంత పెద్ద స్టేక్ ఉన్న ఈ సినిమాలో నాగార్జున గారు చూపించకుండా రష్మిక గారిని ఏదో ఏడుస్తూ ప్లాట్ఫామ్ మీద ఇంట్రడక్షన్ ఇచ్చి, అండ్ ధనుష్ లాంటి హీరోని కూడా మీరు ఒక బిచ్చగాడిగా ఓపెన్ చేసి, ఇదంతా చేయడానికి వాట్ వాజ్ యువర్ రియల్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్ అండి? కథ నమ్మడం. హౌ డిడ్ ఇట్ జనరేట్ అని అడుగుతున్నాను. ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా మీకు ఈ కథ ఇలా చెయ్యాలని? ఏదండి దీని కథ పుట్టుక గురించి నేను ఏం చెప్పలేను. ఎందుకంటే నేను జనరల్ గా అంటే ఏదో సినిమానా, ఏదో నవల, ఏదో కథ చదివి చేశానా అని అనలేను నేను. సంథింగ్ ఇట్ అక్కడ ఏదో చాలా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా డిస్పారిటీ ఉంది. అతి గొప్ప వాళ్ళు ఒకళ్ళు, అతి సామాన్యులు ఒకళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఒకళ్ళు, చాలా అంటే ఒక క్లాస్ డిఫరెన్సెస్ బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో సంథింగ్ చెప్పొచ్చేమో అని ఒక థాట్ నుంచి పుట్టినది. అంటే అత్యంత గొప్ప వాడికి అత్యంత పేదవాడు అండ్ మధ్యలో ఇంకో ప్రపంచం, ఇది చూపించే ఒక ఐడియా వచ్చి ఇది కథ పుట్టింది అలా.